ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2026 ఆగస్టు ఆంగ్ల మాసం ఆషాఢ శ్రావణ మాసాల యొక్క కలయిక. ఈ ఆషాఢ మాసం మనకు 2026 ఆగస్టు 12వ తారీఖు తోటి పూర్తయిపోతుంది. సూర్య భగవానుడు కూడా ఆగస్టు నెల 17వ తారీఖు వరకు ఆయన కర్కాటక రాశిలోని సంచారం కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజగ్రహము ఈ మాసమంతా కూడా ఆగస్టు మాసమంతా కూడా మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే బుధుడు కన్య మిథున రాశులకు అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహం కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా సంచారం కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. ధనస్సు మీన రాశులకి అధిపతి అయినటువంటి బృహస్పతి అయినటువంటి గురువు ఈ కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా ఉచ్చస్థానంలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు రాక్షస గురువు అయినటువంటి ఈ శుక్రుడు కన్యా రాశిలో తన సంచారాన్ని ఈ ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకు అధిపతి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీన రాశులను తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ మాసమంతా కూడా. ఇక రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆగస్టు 2వ తారీఖు ఆదివారము సంకష్టహర చతుర్థి వచ్చింది. ఆగస్టు నెల 11వ తారీఖున మాస శివరాత్రి వచ్చింది మంగళవారం రోజున. ఆ రోజే మనకు గురు మౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఇక ఆగస్టు నెల 12వ తారీఖు బుధవారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ ఆగస్టు 12వ తారీఖు బుధవారంతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. 2026 ఆగస్టు నెల 13వ తారీఖు గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు గురువారమున శ్రావణ పౌర్ణమి వచ్చింది. మనకు ఎప్పుడూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారాన్ని శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు పూజ చేసుకోవడం, అలాగే శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీ పూజను నిర్వర్తించేటువంటి ఆనవాయితీ ఆచారం మనకుంది. ఇక పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున అనగా ఆగస్టు నెల 27వ తారీఖున మనం విశిష్టంగా అమ్మవారిని పూజ చేసుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. ఈ రకంగా మనకు ఈ ఆగస్టు మాసమంతా కూడా ఆషాఢ మాసంలో ఉగ్రదేవతార్చన, శ్రావణ మాసంలో మనము సౌమ్య దేవతార్చనలు చేసుకుంటూ లక్ష్మీ పూజ నిర్వర్తించుకుంటూ పుణ్యఫలాలను సంపాదించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. 2026 ఆగస్టు మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి 2026 ఆగస్టు మాసం అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. గత మాసాలతో పోల్చినప్పుడు అనగా జూన్ జూలై మాసాలతో పోల్చినప్పుడు ఈ తులారాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత పెరిగింది, గ్రహాల యొక్క లాభాలు పెరిగింది, అవకాశాలు పెరిగాయి, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు, ఆరోగ్యవంతులయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. తులారాశి వారికి ఆగస్టు మాసం ఒక విధంగా వరప్రదాయిని అదృష్ట మాసంగా మనం చెప్పుకోవచ్చు. 2026 ఆగస్టు మాసంలో తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెలంతా కూడా దశమములో అనగా ఆగస్టు నెల 16 వరకు కర్కాటక రాశిలోను, లాభభావములో అనగా ఆగస్టు నెల 16 తర్వాత సింహరాశిలోను ఆయన సంచరించడం వల్ల అధికారుల యొక్క పూర్తి సహకారం లభిస్తుంది, ప్రభుత్వం యొక్క సహకారం లభిస్తుంది, తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కానీ ఆదాయం కానీ సహాయం కానీ అందుకుంటారు, అధికారుల యొక్క సహకారంతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. ఈ రకంగా మంచి అవకాశాలను తులారాశి వారు సూర్య భగవానుడి యొక్క అనుకూలత వల్ల పొందే పరిస్థితి కనిపిస్తుంది. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా దశమంలో కర్కాటక రాశిలోనే సంచరించడం వల్ల వ్యాపార లావాదేవీలు బాగుంటాయి, ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు, వ్యాపారాభివృద్ధి కనిపిస్తుంది, వ్యాపార విస్తరణ కనిపిస్తుంది, వ్యాపారంలో అభివృద్ధి, ఆదాయము, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకునే పరిస్థితి కూడా మీకు కనపడుతుంది. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా వ్యయములో కన్యారాశిలో సంచరించడం వల్ల
సృజన సహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. విందు వినోదంలో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా షష్టమంలో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు, ఆదాయము, అవకాశం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో ఎప్పటి నుంచో సింహరాశిలో కేతు సంచారం ఉంది. ఈ ఆగస్టు మాసంలో కూడా కేతు అలాగే సంచరిస్తున్నాడు కనుక లాభభావంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అతి సునాయాసంగా నిరాడంబరంగా పనిచేసి మంచి ఫలితాలను, అవకాశాలను, ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. అతి సునాయాసంగా లాభాలను చేజిక్కించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. మరి 2026 ఆగస్టు మాసంలో తులారాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, శని, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60% శుభఫలితాలను అందిస్తున్నాయి. మరి 2026 ఆగస్టు మాసానికి గాను తులారాశి వారికి 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 40% ప్రతికూల ఫలితాలు ఇచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భాగ్యములో అనగా మిథున రాశిలోనే సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు ఏర్పడతాయి. వాహన సమస్యలు కానీ, ఖర్చులు కానీ పెరిగిపోతాయి. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. జనాలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా కుజులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇక తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా దశమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలను అందుకోలేకపోతారు. పంచమములో అనగా కుంభరాశిలో రాహు సంచారం ఉంది ఎప్పటి నుంచో. ఈ రకంగా పంచములో రాహు సంచారం అంత మంచిది కాదు. 2026 ఆగస్టు మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంది కనుక ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో మనస్పర్ధలు వస్తాయి. సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు మీరు చేయడం వల్ల నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ తులారాశి వారు తప్పనిసరిగా ఈ కుజునికి, గురువుకి, రాహువుకి పరిహారం నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసంలో ఈ తులారాశి వారు తప్పనిసరిగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం పారాయణం చేయండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. ఎర్రటి పనులను నైవేద్య సమర్పణ చేయండి. ఇక దశమములో గురువు సంచరిస్తున్నాడు కనుక వ్యతిరేకంగా తప్పనిసరిగా మీరు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోండి. రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణం చేసుకోండి. సోమవారికి పసుపు పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. అలాగే భాగ్యంలో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ, అర్చన కానీ నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. మరి 2026 ఆగస్టు మాసానికి గాను తులారాశి వారికి కందులు, శనగలు, మినుములు దానం చేయడం వల్ల, లేకపోతే ఈ కందులను, మినుములను, ఈ శనగలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.